హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో చూడండి, పాత పిల్లోస్ అండి. చాలా రోజులుగా వాడుతున్న పిల్లోస్ అన్నమాట. చూసారా, కాస్త మురికిగా అయ్యాయి. మనం చెమటతో పండుకోవడం కానీ లేదా తలకి ఆయిల్ పెట్టుకుంటాం కదా, ఆ ఆయిల్ వల్ల కానీ చెమట వల్ల కానీ మనం చాలా రోజులుగా యూజ్ చేస్తూ ఉంటే పిల్లోస్ ఇలా అయ్యాయండి. చూడండి, చాలా చిన్నగా కూడా అయిపోయాయండి, ఫ్లాట్గా అయిపోయాయి. చూడండి, అక్కడక్కడ చిరుగులు కూడా ఏర్పడ్డాయి. ఈ పిల్లోస్ ఇలా అయ్యాయని నేను వాడకుండా పక్కన పెట్టి కూడా చాలా రోజులైందండి. వీటిని ఏం చేయాలో తెలియక నేను పక్కన పెట్టేశాను. వీటిని మరలా ఉపయోగించుకోవడం ఎలా అని ఆలోచిస్తే మంచి ఐడియా వచ్చిందండి. మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముందుగా వీడియోని లైక్ చేసి, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పిల్లోస్ని ముందుగా నీట్గా వాష్ చేసుకోవాలండి. దానికోసం నేను ఫస్ట్ వాషింగ్ మిషన్ చూపిస్తున్నాను. చూడండి, వాషింగ్ మిషన్లో నేను ఒక పిల్లోనే వేస్తున్నానండి. మీరు కూడా వాష్ చేయాలనుకున్నప్పుడు ఒక పిల్లో వేస్తేనే మనకి మురికి అనేది బాగా శుభ్రంగా పోతుంది. ఇప్పుడు 2 స్పూన్ల సర్ఫు, అలాగే 1 స్పూన్ బట్టల సోడా వేస్తున్నానండి. బట్టల సోడా వేయడం వలన మురికి చాలా బాగా పోతుందండి. మనకి బయట షాపుల్లో చాలా ఈజీగా దొరుకుతుంది. మిషన్ టైమర్ అనేది 1/2 అవర్ సెట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాంటి పిల్లోస్ మీ ఇంట్లో ఉంటే కనుక ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే పిల్లోస్ని మనం చక్కగా మరలా కొత్త వాటిలాగా యూజ్ చేసుకోవచ్చు. మనం బెడ్షీట్లు ఉతకాలనుకున్నప్పుడు కూడా ఇలా సర్ఫ్తో పాటు బట్టల సోడా వేసి హాట్ వాటర్ సెట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి. ఇప్పుడు ఇంకా నార్మల్గా ఎలా ఉతకాలో చూపిస్తాను. ఒక వెడల్పాటి టబ్బులో 2 స్పూన్ల సర్ఫు, అలాగే 1 స్పూన్ బట్టల సోడా వేసి నీళ్లు కాచిపోస్తున్నానండి. నీళ్లు బాగా మరగపెట్టాను. మనకి పిల్లో మునగడానికి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు పోసాను. ఇప్పుడు పిల్లో వేసి చూడండి, ఒక పుల్లతో ఇలా లోపలికి ప్రెస్ చేస్తే పిల్లో మొత్తం బాగా తడిచి 1 గంట పాటు అలాగే వదిలేయాలండి. 1 గంట పాటు వదిలేస్తే పిల్లోలోని మురికి అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. గంట తర్వాత చూడండి, పిల్లోలోని మురికి అంతా వాటర్లోకి ఎలా వచ్చేసిందో. మనకి పిల్లోని చూడండి ఇలా కొంచెం వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే బాగా తడిచి బరువుగా ఉంటుంది. ఇలా కొంచెం చేతితో కాస్త నలుపుతూ ఉంటే ఇంకేమన్నా మురికి ఉన్నా కూడా వచ్చేస్తుందండి. ఈ నీళ్ళని పంపేసి మరలా నీళ్లు పట్టి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. అలా 3-4 టైమ్స్ వాష్ చేస్తే పిల్లోలో మురికి అంతా కూడా నీట్గా పోతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత పిల్లోని బాగా పిండాలండి. నీళ్ళన్నీ పోయేలాగా మ్యాక్సిమం పిండితే మనకి ఎండలో త్వరగా ఆరిపోతుంది. ఎండలో ఎలా ఆరపెట్టుకోవాలన్నది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వాషింగ్ మిషన్లోని పిల్లోని చూపిస్తున్నాను. చూడండి, ఈ పిల్లోని ఇలా ఓపెన్ చేసుకోవాలండి. మనకి ఇంకా పైన క్లాత్ అనేది పనికిరాదనమాట. పిల్లోని మనం పూర్తిగా ఇలా ఓపెన్ చేయాలి. ఆ స్టఫింగ్ అంతా కూడా ఇలా నీట్గా విడదీసుకుని ఎండలో ఆరబెట్టాలి. అలా అయితేనే మనకి చక్కగా బాగా ఎండుతుందండి. మనం తర్వాత పిల్లోని ప్రిపేర్ చేసుకున్న ఎలాంటి స్మెల్ అనేది ఉండదు. మంచి ఎండలో 3 గంటలు ఆరబెట్టామంటే పూర్తిగా డ్రై అయిపోతుందండి. మనం పిల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం అంతా తీసానండి. చూడండి, ఒక టబ్బుకి ఫుల్గా వచ్చింది. ఇది ఒక పిల్లోనేనండి. దీన్ని ఇప్పుడు మనం ఎండలో ఒక చాప వేసి, చూడండి నేను ఒక చాప మీద పలుచగా ఇలా వేసి ఆరబెడుతున్నాను. స్టఫింగ్ చూసారా, మురికంతా పోయి చక్కగా మనకి తెల్లగా వచ్చిందండి. ఇది ఒక 3 గంటలు ఎండిన తర్వాత మరలా మనం చూడండి ఇలా విడతీసుకోవాలండి. ఇప్పుడు ఇంకా ఇది ఫైనల్ అనమాట. ఇలా మరలా మనం కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా బాగా విడతీసుకుంటే పిల్లో ప్రిపరేషన్కి చాలా బాగుంటుందండి. ఇలా విడదీయడానికి కొద్దిగా టైం అయితే పడుతుందండి, కానీ కష్టమైతే కాదు. మనం ఖాళీ టైంలో టీవీ చూస్తున్నప్పుడు ఇలా చేసామంటే మనకు టైం కూడా తెలియదండి. పనికిరావనుకున్న పాత వస్తువులను కూడా మనం చక్కగా మరలా కొత్త వాటిలాగా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా వీడియోని లైక్ చేయనట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మొత్తం అంతా తీసానండి. ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఇంకా మనం పిల్లోని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను ఇంట్లో ఫేడ్ అయిపోయిన పిల్లో కవర్ తీసుకున్నానండి. అలా తీసుకొని ఈ స్టఫింగ్ అనేది కొద్ది కొద్దిగా ఇలా సర్దుకుంటూ రావాలి. ఇలా నీట్గా సర్దుకుంటూ వస్తే మనకి పిల్లో అనేది అందంగా ఉంటుంది. పిల్లోకి చూడండి ఇలా
మూలల్లో కూడా చేత్తో అలా స్టఫింగ్ అంతా వెళ్ళేలాగా చూసుకోవాలి. ఇలా అంతా స్టఫ్ చేసుకున్న తర్వాత చూడండి, ఓపెన్ వైపును ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మొత్తం అంతా నేను సూది దారంతో కుట్టానండి. నేను చెప్పేది చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా చేయగలిగే విధంగా ఉంటుంది. మనం ప్రత్యేకంగా ఎలాంటి క్లాతులు కొనాల్సిన అవసరం లేదు, అలాగే మిషన్తో కూడా పని ఉండదండి. ఇలా ఫోల్డ్ చేసి సూది దారంతో చక్కగా కుట్టుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కదండి. పిల్లోస్ మనకి కాస్త దట్టిగా అనిపిస్తే ఇలా ఎప్పుడైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పూర్తయ్యి పిల్లో రెడీ అయిపోయిందండి. ఈ పిల్లోని ఇప్పుడు చూడండి, నేను చపాతీ కర్రతో ఇలా కొడుతున్నాను. ఇలా కొట్టడం వలన మనం స్టఫ్ చేసేటప్పుడు పిల్లో అనేది ఒకవైపు లావు ఒకవైపు సన్నం లాంటివి ఉంటే కనుక ఈక్వల్గా సమానంగా పిల్లో అంతా నీట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు చూసారా పిల్లో ఎంత బాగుందో, చక్కగా పెద్దగా ఉంది కదండి. మనకి పాతగా ఉన్నప్పుడు ఎలా ఉంది, చాలా ఫ్లాట్గా చాలా చిన్నగా ఉందండి. దీని కనుక ఇప్పుడు మనం యూజ్ చేస్తే ఇప్పుడే షాప్ నుంచి తీసుకొచ్చిన పిల్లో లాగే అనిపిస్తుందండి, అదే ఫీలింగ్ వస్తుంది. ఈ పిల్లోకి ఇప్పుడు మంచిగా ఉన్న ఒక పిల్లో కవర్ని తొడుగుతున్నాను. చూసారుగా మనకి పిల్లో అనేది అందంగా చక్కగా రెడీ అయిపోయిందండి. నాకు తెలిసినంత వరకు కొన్ని వస్తువుల్ని పాతబడ్డాయని వెంటనే పడేయకుండా కాస్త ఆలోచించామంటే వాటిని మరలా యూజ్ చేసుకోవడానికి మంచి ఐడియాస్ అయితే వస్తాయండి. చూడండి, సెకండ్ పిల్లో కూడా నేను సేమ్ అలాగే తయారు చేశాను. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.